దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హర్బల్ లింక్ ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను అటల్ సేతు అని పిలుస్తున్నారు. ఈ అటల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ప్రశంసలు కురిపించింది. ఆ వీడియోపై ప్రధాని స్పందించారు. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను అటల్ సేతు అని పిలుస్తున్నారు. ఈ అటల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందాన ప్రశంసలు కురిపించింది. అటల్ సేతుపై కారులో ప్రయాణిస్తూ దాని గురించి తాను మాట్లాడుతున్న వీడియోను రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వైరల్ వీడియోను తాజాగా ప్రధాని మోదీ వీక్షించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానించడం కంటే మించి సంతృప్తి ఏముంటుందని ప్రధాని ట్విట్టర్లో కామెంట్ చేశారు. భారత్ ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరు ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని 7 ఏళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారని రష్మిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుందని, వికసిత్ భారత్కు ఈ బ్రిడ్జ్ అద్దం పడుతుందని వ్యాఖ్యానించింది. If you're still just seeing the sea bridge, then knock, open your eyes, bro. Mumbai Trans Harbour Link, Bharat's longest ever sea bridge. 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा. ये नॉक है उन बंद दरवाजों पर जो कहते थे India can't dream big. But we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसे जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु is not just a bridge. ये गारंटी है हमारे यंग भारत की. Our nation is unstoppable now. ऐसे hundreds of अटल सेतुस बनाने हैं